బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు మర్రి పండు గుమ్మడి పండు. సుబ్బయ్య ఒకసారి ఎంతో దూరం నుండి నడిచి అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. మర్రి చెట్టు వంక చూశాడు. దానికి చిన్న ఎర్రటి కాయలు కనిపించాయి. దూరంగా నేల మీద ఒక గుమ్మడి తీగ అంతా అల్లుకొని కనబడింది. ఆ గుమ్మడి తీగకు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. సుబ్బయ్య వాటిని చూచి, ఈ దేవునికి కొంచెం కూడా తెలివిలేదు, లేకపోతే ఇంత పెద్ద మర్రి చెట్టుకు అంత చిన్న పళ్ళేమి, అంత చిన్న గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలేమిటో అనుకున్నాడు. కాసేపటికి సుబ్బయ్య అలసటతో ఆ మర్రి చెట్టు కింద అలాగే పడుకున్నాడు. కొంచెంసేపు పడుకున్నాక లేచాడు. వంటి మీద చాలా మర్రిపళ్ళు రాలి కనబడ్డాయి. ఆ మర్రిపళ్ళు చూసిన సుబ్బయ్య అదిరిపడ్డాడు. అరెరే, అనవసరంగా దేవుణ్ణి తెలివిలేనివాడు అనుకున్నాను, కానీ దేవుడు ఎంత తెలివైనవాడు. మర్రి చెట్టుకే గనక పెద్ద పెద్ద కాయలు ఉంటే అవి పడి ఇప్పటికల్లా నా తల పగిలి చచ్చేటోని కదా అనుకున్నాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.